ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ జన్మదినం సందర్భంగా మహిళల ఆరోగ్య పరిరక్షణ కుటుంబాల సంక్షేమం కోసం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 75,000 వైద్య శిబిరాల ద్వారా అమలవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లతో మహిళలకు, చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. హెల్త్ కియోస్కుల ద్వారా హిమోగ్లోబిన్, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, టీబీ స్క్రీనింగ్ పరీక్షలు, గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు, చిన్నారులకు టీకాలు అందజేస్తున్నారు. పౌష్టికాహారం గుర్తించి గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు. మణుగూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, సివిల్ సర్జన్ డాక్టర్ కృష్ణశ్రీ, గర్భిణీ దుర్గా ప్రసన్న ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో నరేంద్ర మోడీ గారి 75th బర్త్డేని పురస్కరించుకొని స్టార్ట్ చేస్తున్నారు. దీని మెయిన్ థీమ్ ఏంటంటే ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం. మా హాస్పిటల్లో రోజుకి 500 నుంచి 600 మంది వరకు ఓపీ వస్తుంది. దాంట్లో 60% ఫీమేల్సే ఉంటున్నారు. సో వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఒక విభాగం పెట్టి క్యాంప్ కండక్ట్ చేసినందుకు వారు ఆనందపడుతున్నారు. అదేవిధంగా మా దగ్గరే కాకుండా ఈ స్పెషాలిటీ సర్వీసెస్ అంటే ఈ ఏజెన్సీ ఏరియాస్లోకి అంటే చుట్టుపక్కల పిహెచ్సిసి సబ్ సెంటర్స్ వీటికి కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. మాకు వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం రోజుకు ఒక స్పెషలిస్ట్ని ఒక్కొక్క పిహెచ్సిస్కి పంపిస్తున్నాము. దాని ద్వారా మాకు మంచి ఫలితాలు వస్తున్నాయి. నా పేరు దుర్గా ప్రసన్న. మేము గోపాల్పురం నుంచి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ బాగా చూస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. సో మేము కూడా జనరల్ చెకప్ కోసం ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉన్నాము. ఇక్కడ మేడమ్స్, సార్స్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇలా ఉండండి, ఈ ఫుడ్ తినండి అనేసి బాగా చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి మాకు ఏ భయం